మరి ఎలా ఉంది ఆ జీవి యొక్క పరిస్థితి? భగవంతుడు ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు, ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఆ తెలియని దాన్ని తెలియబరుచుకొని అసలు భగవంతుడు అంటే ఏంటో ముందు తెలుసుకొని, ఆయన అంటే ఏంటో అర్థం చేసుకొని, మళ్ళీ ఆయన ఎలా ఉన్నాడో అర్థం చేసుకొని తెలుసుకొని, ఆ ఉన్న రీతిలో ఉన్నాయన్ని మనం స్మరణ చేస్తూ మళ్ళీ ఆయనతో ఉండగలిగే స్థాయిని పెంచుకుంటూ, మనం ఇది కాదని తెలుసుకుంటూ, మళ్ళీ మనమేంటో తెలుసుకుంటూ, మనం ఇది కాదు ఏదైతే ఉన్నదో దాని వైపు వెళ్ళాలి అని తెలుసుకుంటూ, మళ్ళీ అటువైపు ప్రయాణం చేస్తూ మనం కూడా మారుతూ ఇది జరిగినాయి. మరి ముందు దాని గురించి ఒక డైలాగ్ తెలిస్తేనే కదా అటు ప్రయాణిస్తాం. అలా జరిగింది ఆ ప్రయాణం. ఎప్పుడైతే ఆయన ప్రేమ మన దగ్గర పెట్టబడిందో, ఆ ప్రేమ యొక్క తీయదనం తీయగాను, ఆ ప్రేమ యొక్క అలరానికి అలా ఉంది. అటే తిరుగుడు, అటే వెళ్ళడం, అటే మలచడం, అటే చూడటం, అన్నీ అటే అయిపోయినాయి. ప్రేమ అలాంటిది, ఆ టేస్ట్ అలాగుంది, అమోఘమైన టేస్ట్. ఆ టేస్ట్ని మామూలుగా సామాన్యులు ఎవరు టేస్ట్ చేయలేము. అలాంటిది మన జగన్వాణిలో ఆయన చూస్తూ, ఆయన టేస్ట్ చేస్తూ, ఆయన వైపు పరుగులు తీస్తూ నడిపించే నడక జరిగింది. నడిపింపు అలా జరిగింది. నడిపించడం కాదు, నడిపిస్తూ మళ్ళీ చేయడం కూడా, మనలో ఉన్నాయన్నీ క్లీన్ చేయడం జరిగింది. జీవిగా ఉన్నా అంతగా వర్కౌట్ జరిగింది ఉన్నాడు. అదే ఆ ప్రాపంచిక జీవితాన్ని అమ్మో అనుకున్నాను. దానికోసం పాకులాట, అలాగే దాంట్లో ఎదగాలనే తపన, దాంట్లో బాగా హైయెస్ట్కి వెళ్ళాలని తీవ్రమైన తపన, తీవ్రమైన కృషి, కిందపడి మీదపడి బతికేయడమే. ఇప్పటికీ అలా చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది కదా. మిగతా వాళ్ళకి అన్ని చోట్ల ఒకటి ఉండొచ్చాము, కానీ నిర్జనవాణిలో నువ్వెవరో తెలుసుకున్న పాయింట్ తెలియబడుతుంది, భగవంతుడేంటో అనే పాయింట్ తెలియబడుతుంది, ప్లస్ భగవంతుని ఎలా చేరాలనేది కూడా జరుగుతున్నది. చేరటం అనేది ఉంది, భగవంతుని అనుభవించడం, ఆస్వాదించడం, అన్ని వెరైటీలు నిర్జనవాణిలో ఒక చోట జరుగుతాయి అన్నట్టుగా అన్ని కూడా ఆఫర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఉంది అనేది లేదు, పోయింది అనేది లేదు. ఈ పాయింట్ ట్రైనింగ్లో ఉంది అన్న పాయింట్ లేదు, అదేదో వచ్చింది పోయింది అన్న పాయింట్ కూడా లేదు. అంటే దాని యొక్క సింకము, అది ఉన్నదాని యొక్క లక్షణం లేదు మనలో, పోయిన దాని యొక్క ఉన్నది అన్న విచారం లేదు, పోయిందన్న సుఖము లేదు. ఉంది అన్నది లేదు, పోయింది అన్నది లేదు, దాని జోలే లేదు. అలా అది ఉంటే ఉందేమో కానీ, ఎందుకంటే దేన్నైతే మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నామో భగవంతుని కలిగి ఉన్నానన్న దాన్ని హాటిగా దాంట్లో ఉంచేస్తుంది. ఆ మాట మనల్ని అందులో ఉంచేసేసరికి అది ఒక బౌండరీలా పడిపోతుంది కదా, అందులో ఉండిపోతున్నాము ఆటోమేటిక్గా. అందులో ఉండిపోవడం అనేది జరిగే సంఖ్య ఇంకా నీకు బయట ఉంటే ఉంది, అది పోతే పోయింది. దానితో మనకు విషయంతో ఆ సెక్షన్తో మనకు సంబంధం లేకుండా అయిపోయింది. అలాగే నీకు రక్షణ అనేది అందులోంచి అసలు బయటికి తేరుకోవడం అనేది, అతీతం, విషయానికి అతీతం అవ్వడం అనేది అవుతుంది. అయితే భగవంతుడు ఉంటాడు, మనము ఉంటాము, విషయాలు ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. మనం ఉంటాం, మనం భగవంతుని పట్టుకొని ఉన్నాం కాబట్టి భగవంతుడు ఉన్నాడని ఆయన్ని వదలం, అది ఉంటుంది. కనిపించడానికి ప్లస్ ఇది మనకు పట్టడానికి ఇది ఉంటుంది. భగవంతుడు ఉండి ఎలా పడుతున్నాడు, ఇది ఉండి అలాగే పడుతుంది. భగవంతుడు ఉన్నదానికి మనకు వేధింపు రాదు, కానీ దీనికి మాత్రం ఆ పరిస్థితి యొక్క ఎలాంటి సిచ్యువేషన్ బట్టి అలాగా వేధింపు వస్తుంది. కామన్ అది. ఎందుకంటే నువ్వు కింద స్థాయిలో నువ్వు ఉండడం వల్ల భగవంతుడిగా ఉంచి నువ్వు అలాగే ఉన్నావు. దాంట్లో నుంచి నేను భగవంతుని పొంది ఉన్నానన్నా కూడా, ఉన్నప్పుడు కూడా నేను భగవంతుడితో ఉన్నా, నిన్ను ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నా నీ సృహ ఎదుగుదలకు రావట్లేదు. నువ్వైతే ఎదుగుతున్నావు కానీ నీ సృహ ఎదుగుదలకి రావట్లేదు. నాకు ఇవి సంబంధం లేదని కానీ, నాకు లేవనేది కానీ ఏది నీకు పట్టకుండా అందులోంచి విడబడట్లేదు. అందుకే ఈ పాయింట్లోకి బాబా చేయడం జరిగింది. దాని నుంచి కొద్దిగా పైకి లేపడం, అతీతం కదా. నువ్వు భగవంతుని కలిగి ఉన్నప్పుడు భగవంతుడు అతీతుడు అన్నిటికీ. నువ్వు ఉండాలనుకున్నా ఆయన కలిగి ఉన్నావు కాబట్టి ఆయన ఉండనివ్వడు. ఆయన పైకి తేలిపోతూ ఉంటాడు, ఎక్కడ ఉంటారు.
కానీ దేన్ని అంటించుకోకుండా ఉంటారు. ఆయన ఉంటారు కాబట్టి నీకు అదే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. అంటని ఇవ్వదు ఏది అక్కడ ఉన్నా కూడా నువ్వు అంటించుకోవాలని అంటించుకోలేదు, అది కూడా అంటది, నువ్వు కూడా అంటించు. అంతగా లోపల మౌల్డ్ అయిపోతాం, ఫ్రీ అయిపోతాం. అంటే అది అతీత స్థితి, అంటని స్థితి, అతీత స్థితి. విషయానికి ఎప్పుడైతే అప్లిఫ్ట్ అవుతాం, కొద్దిగా పైకి ఎక్కుతాం, అప్పుడు అది అంటది కదా. అలాగుంటుంది. అంతగా ఆయన కవచంలాగా ఆయన సత్యం అంతా కూడా మనకు చుట్టుముట్టి ఉంటుంది. అంతగా ఆయనలోకి తీసుకోవడం ఉంటుంది. ఏ రకంగా మాట్లాడినా కూడా ఆయనలో ఉంటుంది. అందుకే మనం కలిగి ఉన్నాను అన్న పాయింట్ బాగా ఇవ్వడం జరిగింది. ఆయన ఉన్నారు, ఉన్నదానికిను ఉన్నారన్న పాయింట్లో కూడా ఎడం వస్తుంది. ఉన్నారని ఆయన మనం స్వీకరించట్లేదు, మనలోకి ఆయన్ని స్వీకరించట్లేదు. ఆయన అంటున్నారు నేను మలుచుకున్నాను, నువ్వు కూడా భగవంతుడిలా ఉన్నా, అన్నీ అంటున్నారు. అంటున్నవన్నీ స్వీకరిస్తున్నా, అలా పెడుతున్నాం. ఆయన అన్నారు అన్న పాయింట్గా ఉంటుంది. కానీ కంప్లీట్గా లోపల నుంచి ఫీలింగ్ అంటూ నేను అదే ఉన్నానన్న ఫీలింగ్ ఘాటిగా రావట్లేదు, వచ్చి ఆ పళంగా నిలబట్టడం రావట్లేదు. వచ్చిన తేడా అదనమాట. భగవంతుడు ఎన్నో తీసుకున్నారు, మనం ఎంతెంతగానో మలుస్తున్నారు, తయారు చేస్తున్నారు. ఆయన చెప్తున్న మాటగానే ఉండిపోతుంది. ప్రాక్టీస్ పరంగా ఏదో కొద్దిగా లైట్ ప్రాక్టీస్ అయినా మెయిన్ ప్రాక్టీస్ రావట్లేదు. నువ్వు అతీతం అవ్వాలి అని అంటనితనం అనేది నీకు ఉన్నా కూడా నీకు అది రావట్లేదు. అది అంటకపోయినా నువ్వు వెళ్తున్నావు దాని మీద. మరి అది కూడా ఉండకూడదు కదా. అంటే భగవంతుడు ఉన్నాడన్న పాయింట్ కూడా సరిపోవట్లేదు. దోస్తు కలిగి ఉన్నాను అనేది బాగా వచ్చేసి అది ఉన్న నిజం కూడా. భగవంతుని కలిగి ఉన్నాం, భగవంతుని పొంది ఉన్నాం, భగవంతుడి యొక్క సంపదనంతా కూడా సమస్తాన్ని పొంది ఉన్నాం, భగవంతుడిని కలిగి ఉన్నాం. అలాగే మనకు ఆయన యొక్క సెక్షన్ మొత్తం పట్టి ఉంటుంది. ఆయన పట్టి ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా అప్లిఫ్టింగ్ సెక్షన్ ఏది అంటుంది తను మనం వెళ్ళకపోవడం. అందుకని బాగా స్పెషల్గా ఆ మాట ఇవ్వడం. ఆ పాయింట్ తోటి ఏమవుతామంటే ఏది అంటది మనకు ఉన్నా కూడా పరిస్థితిలానే ఉండొచ్చు కాక, విషయంలానే ఉండొచ్చు కాక, నీలో నిర్భయత్వం వస్తుంది. నేను కలిగి ఉన్నానన్న ఒక డైలాగ్ నీకు నిర్భయత్వం అందిస్తుంది. ఎంత నిర్భయత్వం అంటే చెప్పలేము అసలు. అందరికీ నిర్భయత్వం. ఆ నిర్భయత్వంతో నీలో అదరడం అనేది, చెదరడం అనేది, కదలికలు అనేది ఏమీ లేకుండా ఎంత అంటని తను ఇచ్చాను అని ఎప్పుడో చెప్పారు ఆయన. కానీ అంటని తను ఉన్నా అది అంటట్లేదు, నిన్ను అంటనివ్వట్లేదు. కానీ నీ సృహ వెళ్ళి పడుతుంది కదా, దాన్ని పట్టుకుంటుంది. మనంతగా మనం వెళ్ళి పట్టుకుంటే ఆయన ఏం చేయలేదు కదా. అట్టే అంతగా దాన్ని ఫోర్స్ కూడా ఉంటుంది. అది విషయం కాబట్టి ఉంటుంది, సహజం. నీ విషయంలో నువ్వేమై ఉన్నావో గుర్తెరిగి ఉండాలి కదా ప్రతిక్షణం. నేను భగవంతుడి బిడ్డను, భగవంతుడిలో ఉన్నాను, నేను నిజాన్ని పొంది ఉన్నానని ఇంతకుముందు అన్ని చెప్పినా కూడా వర్కౌట్ రావట్లేదు. నేను నిజాన్ని పొంది ఉన్నాను, నిజంలో నిలబడి ఉన్నాను అన్న విషయం అసలు గుర్తుండట్లేదు. నిర్భయత్వం అనేది నిర్భయలుగా ఉండండి అంటే ఎలా ఉండాలి అనేది కూడా రావాలి కదా. అదరక బెదరక చెదరక ఉండండి అని ముందు నుంచి చెప్పుకుంటున్నాం. కానీ అది అలా ఉండటానికి కూడా ఆ పాయింట్ వేగా కూడా వర్కౌట్ సరిపోవట్లేదు, పిలుపు రావట్లేదు. అలా చెప్పి అది రావాలన్నా మళ్ళీ పాయింట్ ఉంది. భగవంతునే పొంది ఉన్నామన్న పాయింట్ బాగా పనిచేస్తుంది. అది ఫైనల్ పాయింట్ కదా. ఇంకా దాని గురించి మళ్ళీ ఆ పాయింట్ తర్వాత ఇంకోటి చెప్పడానికి కూడా ఇంకేమీ లేవు. ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. భగవంతుడు అంతటి భగవంతుడిని మనం కలిగి ఉన్నప్పుడు నీ స్వీకరింపు అనేది నీకు రాదు. దేన్ని స్వీకరించాలి, దాన్ని ఒక విషయాన్ని స్వీకరించాలి. అది ఎంత కనిపిస్తున్నా, ఎంత ధ్యానం చేస్తున్నాం, అది విచారంగా కావచ్చు, దుఃఖంగా కావచ్చు, సంతోషంగా కావచ్చు, ఏ రకంగా అయినా మనం స్వీకరించే విధానం ఉంటుంది. చేస్తుంది స్వీకరించి, దాని పవర్ కూడా అలా ఉంటుంది కదా. కాబట్టి అదిగా మనకు స్వీకరింపు రాదు. ఒకటి. రెండోదేమో ఆ విషయాల్లోకి వెళ్ళటం అనేది జరగదు. దాని వైపు చూసినా కూడా మనకు దిగనంత కవరేజ్గా ఉంటుంది, అంత సైడ్ అయిపోయి ఉంటుంది. అంటే
ఎందుకంటే భగవంతుడు నే కలిగి ఉన్నాం అంటే అంతటికి అతీతమైన శక్తి ఉంటుంది. అతీతమైన శక్తిని మనం కంటిపెట్టుకొని మనం కూడా దాన్ని కంటిపెట్టుకుంటాం. ఆ పవర్ అలాంటిది, సూపర్ పవర్. లేకపోతే ఎంత పొంది ఉన్నామన్నా, ఎంత కెపాసిటీ ఇచ్చినా కూడా ఆ కెపాసిటీని, ఆ పొంది ఉన్నదాన్ని జీవి స్వీకరించలేకపోతుంది. అది స్వీకరించుంటే అదరక బెదరక చెదరక అనేది డైలాగ్గా మనకు ఎప్పుడు చెప్పిన డైలాగ్గా వర్కౌట్లో ఉండిపోయింది. కానీ అది ఉండట్లేదంటే ఏంటంటే భగవంతుడు ఇచ్చిన క్రెడిట్స్ ఏవి కూడా అంతగా ఆని ఉండట్లేదు, పట్టు ఇచ్చి వర్కౌట్లో ఉండట్లేదు. బెనిఫిట్స్ అయితే ఇచ్చాడు, క్రెడిట్స్ వర్క్ చేయాలి కదా. వర్క్ చేయటానికి జీవి స్వీకరించట్లేదు. తీసుకున్నాం అని అలా ఆయన ఇచ్చారు, ఆయన అన్నారు, ఓకే అన్నారు. స్వీకరించినప్పుడు ఏదైనా కూడా వర్కౌట్లో సరే. ఎన్నని స్వీకరిస్తాము, ఎన్నో క్రెడిట్స్ ఇచ్చారు ఆయన. పరిశుద్ధత ఇచ్చారు, కంఫర్ట్ ఇచ్చారు. పరిశుద్ధత అనేది అన్ని చోట్ల పరిశుద్ధంగా చేసి నిలబెట్టారు. ఆ పరిశుద్ధత అనేది మనకు బాగా హ్యాండిల్ అయి ఉంటే కనుక నీకు మళ్ళీ విచారం, దుఃఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధతలో అవి లేవు కదా. భగవంతుడు అంతటి పరిశుద్ధత అనే శక్తి మన దగ్గర వర్కౌట్లో ఉంది. ఇప్పుడో ఫస్ట్ అదే ఇవ్వడం జరిగింది. మరి అయినప్పుడు విచారం, దుఃఖం నీకు ఉండకూడదు కదా. ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మరి అంటే దాన్ని, ఆ మాటని, ఆ పాయింట్ని స్వీకరించి మనసారా మనం స్వీకరించలేదు. ఉన్నా కూడా వస్తువుని మనం స్వీకరిస్తేనే అది వర్కౌట్లోకి వస్తుంది. ఎవరైనా దాన్ని గిఫ్ట్ ఇస్తే మీరు స్వీకరిస్తేనే సంతోషంగా దాన్ని వాడుకుంటే అది వర్కౌట్లో. ఇచ్చారులే ఏదోలే అని దాన్ని అలా పక్కన పెట్టేస్తే దాని వర్కౌట్ మనకి ఏం కనిపిస్తుంది? మనకి కనిపించదు, వర్కౌట్ లాభం ఉండదు. అలాగే ఇది కూడా ఆయన ఎన్నెన్నో మంచి ఎన్నెన్నో క్రెడిట్స్, ఎన్నెన్నో గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. మనం క్రెడిట్స్ ఇచ్చారు, మంచబడిన దాని పద్ధతి అవన్నీ కూడా. అయినా కూడా మనకు బాబాయ్గా చెప్పారు, ఉంచారు. ఆ తేలిక తను ఇచ్చారు, పరిశుద్ధత ఇచ్చారు, అంటని తను ఇచ్చారు, మనకు అంటుకొని తనాన్ని ఇచ్చారు, ఇన్ని ఖాళీ చేశారు. నేను ఖాళీ అయ్యాను కదా, మళ్ళీ నాకు విచారం, దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం, ఆలోచన ఇది రావాలి కదా. జనరల్గా వస్తుంది, రావట్లేదు. వస్తే ఉన్నది కాస్తైనా తుడుచుకుంటాం. ఓహో ఇది నా దగ్గర ఉండకూడదు కదా, ఇదేదో బై మిస్టేక్ దూరుతుంది, నేను స్వీకరిస్తున్నాను అంటుంది. నువ్వు ఖాళీ అయ్యావు అన్న విషయం నీకు గుర్తుంటే నువ్వు అది స్వీకరించవు కదా. అంటే గుర్తుండట్లేదు అన్నమాట. ఆయన ఇచ్చే ఎన్ని ముందు ఇచ్చారు ఆయన ఖాళీ. అట్లా ఏది ఇచ్చినా కూడా అది గుర్తోట్లో ఉండి నీకు స్వీకరింప అనేది లేదు కాబట్టి వర్కౌట్లోకి రావాలి. పాయింట్స్ ఆఫ్ యూజ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా మనం వాడుకోవచ్చు. అన్ని ఇచ్చారు విషయం. మన సంసారంలో ఉన్నప్పుడు ప్రాపంచికంలో ఏ టైప్ ఆఫ్, ఏ సెక్షన్, ఎటు నుంచి ఏ గాలి వీస్తుంటే దానికి తగ్గట్టుగా మనం ఇవన్నీ వాడుకోవచ్చు. వాడకంలో ఉంటాయి భగవంతుడు ఇచ్చిన స్వీకరించడం. ఆ స్వీకరింపు, ఆ గుర్తింపు లేకపోయేసరికి, అది వాడకంలో లేకపోయేసరికి మళ్ళీ ఎట్లా సృహ, ఇబ్బంది పడటం, ఇబ్బందిలో గురవటం. భగవంతుని కలిగి ఉన్నా కూడా అనేది, అవన్నీ పొంది ఉన్నా కూడా, అలాంటి భగవంతుని మనం పొంది ఉన్నా కూడా ఎక్కడో చోట నలుపుడు అనేది కనిపిస్తుంది. అందుకు ఫైనల్గా నేనే పొందబడి ఉన్నానని తెలియదు. ఇది వదలబడని సత్యం. ఎన్ని పాయింట్స్ వదిలేస్తాం, ఎన్ని వదలతే ఉన్నాయి. ఈ పేపర్ వెయిట్ బాగుంది, ఒక్కటే 10 రకాల ఆన్సర్ల కన్నా ఒక్కటి బాగుంది. ఇప్పుడు ఒక్క మాట వల్ల ఇన్ని చెప్పి బాబా ఇన్ని వాడుకొని ఇట్లా నిలబడు అని ఆయన తయారు చేసి నిలబెట్టిన మాట అన్నీ కూడా ఒక్కసారికి వర్కౌట్లోకి వస్తాయి. ఒక భగవంతుని మనం స్వీకరించడం వల్ల, దీన్ని స్వీకరించడం వల్ల, ఈ పాయింట్ నుండి స్వీకరించడం వల్ల, నిర్భయంగా ఉండటం వల్ల, ఈ పాయింట్ని స్వీకరించి నువ్వు నిర్భయత్వాన్ని పాటిస్తావు, నిర్భయత్వంగా ఉంటావు. భగవంతుడే ఉన్నాడు, భగవంతునే కలిగి ఉన్నాడు కూడా కాదు. ఉన్నాడన్నా ఒక్కోసారి మనకు డౌట్ వస్తుంది. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏది ఎక్కడున్నారు, మనం జారాము, ఆయన పక్కకి వెళ్ళారు, ఇన్ని డౌట్స్ మళ్ళీ అందులో పెలకలు వస్తాయి. ఇప్పుడు ఈ పాయింట్కి అసలు ఎక్కడి నుంచి ఏమీ రావటానికి లేదు, మనం వదిలేయటానికి లేదు, అది వదిలిపోవడానికి భగవంతుని కలిగి ఉన్నాం. ఇది డెఫినెట్ నిజమైన సంగతి కాబట్టి వదలబట్టడానికి లేదు. పైనుంచి ఇన్నాళ్ళు అలా పెట్టేస్తున్న పాయింట్ స్వీకరించడమే గొప్ప అంటారు. అందులో ఫుల్లీ స్వీకరించుకుంటుంది.
రెండోది ఎప్పుడైతే స్వీకరించావో నీకు నిర్భయత్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. నిర్భయత్వం ఎప్పుడు వస్తుందో అదరడం, బెదరడం, చెదరడం 3 క్లోజ్ ఆటోమేటిక్గా లేకుండా పోతుంది. ఈ 3 ఎప్పుడైతే పోతాయో ఏది స్వీకరింపు అనేది ఉండదు బయటది. రెండోది నువ్వు ఖాళీ. ఏది స్వీకరించకపోతే ఖాళీ. ఏది నువ్వు స్వీకరించకుండా ఖాళీ అయినప్పుడు నీవు అంటుకునేది లేదు, నిన్నంటేది లేదు. ఒకటి స్వీకరిస్తేనే కదా అంటుకునేది. మనమన్నా వెళ్ళి అంటుకుంటాం, అతుక్కుంటుందని అదన్నా వచ్చేస్తుంది. స్వీకరింపు లేదు, నువ్వు ఖాళీగా ఉండేసరికి నీకు ఏదో అంటది, అంటనివ్వదు. ఏది అంటది ఏది అంటనివ్వనప్పుడు నువ్వు తేలికతం. ఇలా ఇప్పుడు ఆయన ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా వర్కౌట్లో వస్తాయి. ఈ ఒక్క మాట నాళ్ళు వెయిట్ చేసింది బాబా, పూర్తిగా కంప్లీట్ అయ్యి పూర్తిగా ఇప్పుడు నేను కలిగి ఉన్నానన్నా కంప్లీట్నెస్ ఉంటుంది. భగవంతుడి వైపు నుంచి కంప్లీట్నెస్ ఉంది. జీవి ట్రైనింగ్ దగ్గర కూడా కంప్లీట్ ఉంది. నువ్వు కూడా భగవంతుడివే అన్న పాయింట్లో నిలబెట్టేయడం జరిగింది కాబట్టి, ఐలో కూడా ఎంటర్ అయిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నావన్నా సమస్య లేదన్నమాట. అవునా కాదా అని అనుకోవటానికి సమస్య లేదు. అంతటి స్థాయికి తెచ్చినాక అప్పుడు ఫైనల్గా ఈ పాయింట్లో నీకు బాగా నిర్భయత్వం వచ్చేస్తుంది. అప్పుడు ఐటమ్గా మనం అన్ని రకాలుగా నిలబడగలిగే స్థాయి వస్తుంది. ఆటో ఎన్ని ఉన్నా కూడా మనకు మనంగా హాయిగా, హ్యాపీగా, ఫ్రీగా ఉండే స్థాయి వచ్చేస్తుంది. అదరడం అనేది కానీ, బెదరడం అనేది కానీ, చెదరడం అంటే కదిలింపు అనేది కానీ ఏది ఉండకుండా అలా నిలబడి ఉంటాం. విషయం ఎలాగైనా ఉండొచ్చు. భగవంతునే కలిగి ఉన్నాం కదంటే ఈ విషయాలు ఉండకూడదు కదా. 99% ఉండవు విషయాలు, 99% ఉండవు. ఆ గ్రౌండ్ అంతా చాలా పరిశుద్ధంగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి 1-2గా మనకు కనిపించిన, ఎంత అతిగా ఉన్నది అంత అతిగా కనిపించదు. లైట్గా కనిపించినా కూడా నీళ్ళు అదరడం, బెదరడం, చెదరడం అనేది అంతగా మౌల్యం ఉంటుంది. ఎందుకంటే కలిగి ఉన్న దాంట్లో ఉంటూ ఉంటాం మనం. నువ్వు కలిగి ఉన్న దాంట్లో ఉంటూ ఉన్నప్పుడు భగవంతుడిలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు రెండోది లేదు కదా. లేనప్పుడు గ్రౌండ్ అంతా క్లీన్ అయిపోతుంది. స్వీకరించేది లేదు. నువ్వు స్వీకరిస్తే నీకు దగ్గరలో ఉంటాయి, స్వీకరించకపోతే ఆ సెక్షన్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది. అలాగా కాస్త దూరం వరకు నీ యొక్క గ్రౌండ్ క్లియర్గా. ఇంతటి బెనిఫిట్ ఉంది భగవంతుడు అనే సెక్షన్ బ్రహ్మాండి కన్నా. ఇంతటి బెనిఫిట్ స్థాయిని పొందబడి ఉంది. అయితే ఈ బెనిఫిట్ స్థాయి మనకు అర్థం అవ్వాలి, గ్రిప్ రావాలి, నిలబడగలిగే స్థాయి స్తోమత కూడా మన దగ్గర ఉండాలి. ఆ సమస్థితి ఉండాలి. భగవంతుల్లో మళ్ళీ ఆయన పొందబడి ఉన్నామనే పాయింట్ ఆఫ్ వ్యూతో నిలబడగలిగే స్థాయి రాదు. అది వచ్చినప్పుడు బేకికి అప్పుడు నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వుగా ఉండదు. నీ భగవంతుడితో ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుని స్వీకరిస్తూ ఉంటాం కాబట్టి, భగవంతుని వాడుకోవడం మనకు రాదు కాబట్టి, భగవంతుని వాడుకోవడం రాదు, భగవంతుడి యొక్క సమస్తాన్ని కూడా వాడుకోవడం రాదు. కానీ భగవంతుడి యొక్క సమస్తాన్ని పొంది ఉన్నాం, భగవంతుని కలిగి ఉన్నాం కాబట్టి, భగవంతుని ఎప్పుడైతే కలిగి ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడి యొక్క సంపద, భగవంతుడి యొక్క సమస్తం కూడా ఆటోమేటిక్ భగవంతుడితో సహా. భగవంతుడిని వాడుకోవడం రాదు, భగవంతుడిని వాడుకోకూడదు కూడా. మెయిన్ రీజన్, ఫస్ట్ ఆఫ్ ద రీజన్ అది. భగవంతుడిని కలిగి ఉంటాం, నువ్వు భగవంతుడిలో ఉండు అంటే. భగవంతుడిని వాడుకోవడం అనేది ఇక్కడ జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉన్నప్పుడు అప్పుడు నీకు భగవంతుడిగా భగవంతుడు ప్లస్ భగవంతుడి యొక్క సమస్తం రెండు వర్కౌట్లకు దానంతగా ఉంటాయి. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ సంపద ఏంటి, ఆయన యొక్క సమస్తం ఏంటి, మనకు ఏదైతే క్రెడిట్స్ ఇప్పటి వరకు ఇచ్చారో, ఖాళీ, తేలికతనం, అంటనితనం, ఇవన్నీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఆయన యొక్క సమస్తం. ఆ సమస్తాన్ని మనకు కలగజేశారు కాబట్టి, ఎందుకంటే నువ్వు కూడా భగవంతుడే కాబట్టి ఆ సమస్తాన్ని కలగజేశాను. ఈ సమస్తము, ఈ ఖాళీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వర్కౌట్లో ఉంటాయి, ప్లస్ భగవంతుడు కూడా వర్కౌట్లో ఉంటాడు. అది మన భగవంతుడు కూడా మన దగ్గర వర్కౌట్ ఉంది. మనం ఏమి పని చెప్పాలి కాదు, చెప్తే ఉండడు, చెప్తే నన్ను వాడుకుంటున్నాం అంటారు. కేవలం ఆయన మనం కలిగి ఉన్నామనే స్పృహతో ఉండటం.
ఆయన ఉన్నారని, ఆయన మీద చూపుతూ ఆయన ఉన్నారని అనుకుంటూ ఆయన కలిగి ఉన్నాను అంతే. ఆయన మీద కూడా చూపు వస్తుంది లేదు, ఆయన్ని కలిగి ఉన్నాను. ఈ థాట్ బాగా నిండిపోయి ఉంటే చాలు, నిర్భయత్వం ఆటోమేటిక్గా వస్తుంది. నిర్భయత్వంలో నిలబడి ఉంటాం. ఇంకా ఆయన పని ఆయన, మనం ఆయన్ని విసిగించట్లేదు, ఆయన్ని రమ్మనట్లేదు, పీకట్లేదు, చేయట్లేదు. కాబట్టి రీజనబుల్ ప్రకారం ఆయనే ఆయనంతగా ఆయనే వర్కౌట్లో, భగవంతుడు వర్కౌట్లో ఉంటారు. భగవంతుడు సమస్తము వర్కౌట్, సమస్తం అనగానే మనకి ఇచ్చిన క్రెడిట్స్ అన్నమాట. అలాగా చాలా 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 తనదైన సెక్షన్ మొత్తం ఉంటుంది విత్తనాన్ని. ఆటోమేటిక్గా వర్కౌట్. నువ్వుగా ఉండు అంటే నువ్వుగా నిలబడి ఉండు, నువ్వుగా ఉండు, నువ్వుగా ఉంటూ భగవంతుల్లో ఉండు. నీ పని అంతే. ఆయన కలిగి ఉన్నాననే పాయింట్ ఆఫ్ వ్యూతో ఉంటూ ఉంటుంది. ఉండడాలు పర్ఫెక్ట్, ప్లస్ నువ్వుగా ఉండడాలు పర్ఫెక్ట్. నువ్వు ఏదో ఒకటి అయిపోబాకు, రెండోది అవ్వకు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో, ఎవరిని కలిగి ఉన్నావండి? భగవంతుడిని కలిగి, ఆయన సమస్తాన్ని కలిగి ఉన్నావు. అవన్నీ వర్కౌట్. ఏ టైంలో నీకు ఎట్లాంటి రక్షణ కావాలో, ఏ టైంలో నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో వాటికి తెలుసు. ఎప్పుడు ఏది వాడబడాలో అలా వాడబడుతూ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా వాడబడుతుందా లేదా అని చూస్తే కనిపించదు. మనం అసలు రాకుండా ఉండాలనుకుంటున్నాం, దాని యొక్క వర్కౌట్ ఎప్పుడు ఉందో తెలియదు. కాబట్టి అవి వాటి యొక్క రీజన్ ప్రకారం వర్కౌట్ వస్తూ ఉంటాయి మన దగ్గర. ప్రతి పాయింట్ కూడా అయిన తర్వాత మనం గమనించాలి, నన్ను ఖాళీగా ఉంచారు, ఇంత సమస్య ఉన్నా ఖాళీగా ఉన్నాను, ఏది అంటట్లేదు, నేను నా మైండ్ వెళ్ళట్లేదు దాని మీదకి, అది వచ్చి నాకేమి కదిలించదు. దాని ద్వారా అది దాని ఎవరు ఉంది, దాన్ని అన్నారు అది నడుస్తుంది, మనం కదిలించదు. ఏదో మనంతగా మనం వెళ్తే తప్పితే మన మీద దాని ప్రభావం. ఇలాగ అయిన తర్వాత తెలియబడుతుంది, అదే మనం ఇంత తేలిగ్గా ఉన్నాము, ఇంత బడ్డెన్గా అనిపిస్తున్న వ్యవహారం లైఫ్ మనం తేలిగ్గా ఉంటాం, మనకు హాయిగా ఉంటుంది. ఏమి తిన్నాం అనే దాంతో కాదు, ఎలా ఉన్నాం అనే దాంతో కాదు, ఎంత అయినా దాంతో ఉంటున్నాం అనేది దీంతో లెక్క ఉండదు. కానీ తెలుసు ఈ రకంగా ప్రతిదీ మనకు వర్కౌట్లో కనిపిస్తుంది. ఇది దగ్గర ఆయన యొక్క ప్రేమ. ఆయన ప్రేమ అంటే ఏది నువ్వు కష్టపడి చేయకు, ఇష్టపడు అన్న దానికి ఇవాళ కూడా మనకు ఇచ్చిన దాన్ని కూడా వాడుకోవడం చేత. ఆయన ఇచ్చిన దాన్ని వాడుకోమని నువ్వు ఎందుకు వాడుకోలేదని కూడా అంటలేదు. నిజంగా కూడా రీజన్ అంతే, దానంతగా అది వాడకూడదు. నువ్వేం వాడుకుంటే మళ్ళీ అక్కడ జీవులా ఒకలా పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుళ్ళ భగవంతుడైనా ఒకలా పనిచేయడమే కదా, అది పద్ధతి కాదు కదా. నేను సృష్టిలో ఉన్నా ఇలాగే ఉన్నాను సుమా అంటారు దగ్గర. సృష్టి మొత్తానికి ఇలా ఉంటూ సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్నాను, ఇలా ఉంటూనే సృష్టి మొత్తానికి అధికారిగా ఉన్నాను, ఇలా ఉంటూనే సృష్టి మొత్తంలో నిండి ఉన్నాను, ఇలా ఉంటూనే నా సత్తా అంత వర్కౌట్లో ఉంది, ఇలా ఉంటూనే మళ్ళీ ఆయన సత్తాని వర్కౌట్ ఉంది. ఎక్కడ ఆయన కాదంటే మొత్తం ప్రతి చోట ఆయన సత్తాని. అయితే ఇది నిలవదు కదా, సృష్టికి ఏమి ఆధారం సాధారణ ఇదే సత్తా లేదు సృష్టి. కాబట్టి ప్రతి ఆయనలాగా అలాగుంటూ ప్రతి వర్కౌట్ జరుగుతుంది. అలాగే మనలాగా భగవంతుడు మనం నిలబెట్టిన తీరులో మనం కూడా మనలాగా ఉండి నువ్వుగా ఉంటే ప్రాపంచిక లైఫ్ ఉంటే దాన్ని కూడా డీల్ చేస్తాం. వాళ్ళ పెద్దవాళ్ళకి లైఫ్ అయిపోయింది కాబట్టి ఏ పని లేదండి అని అనుకోవటానికి పెద్దవాళ్ళు కాదు. కానీ చిన్న వయసు వాళ్ళు వచ్చారు, లైఫ్ ఉంది, ఇలా ఉంటేనే లైఫ్ కూడా డీల్ చేస్తారు. భగవంతుడు ఇలా ఉంటూ సృష్టిని మెయింటైన్ చేయట్లా, నువ్వు కూడా భగవంతుడే కదా. కాకపోతే ఏంటంటే ముందు ఈ లక్షణాలు రాబడాలి, వచ్చినప్పుడు ఇలా ఉంటూ మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్. భార్య, పిల్లలు, సంపద అన్నీ చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. దానంతగా అది రన్ అయిపోతుంటుంది, అది చూసుకోవచ్చు, చేయవచ్చు. అంటే మళ్ళీ పని ఉంటుందేమో అనుకోవచ్చు, దానంతగా అది రన్ అయిపోతుంది. వాటి పాయింట్ అదేనా, నిర్భయత్వంగా ఉండు అని. ఇది ఇంతవరకు ఆయన కలిగి ఉండి చేసుకునే వర్కౌట్.
దీంట్లో నుంచి దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంకా ఇలా ఉంటూ ఆయన కలిగి కూడా ఉన్నాము, ఆయన వర్కౌట్ ఆయన జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మనకు ప్రాపంచికంగా నిలబడటానికి ఉన్నటువంటి హెల్పింగ్ పాయింట్. ఎందుకంటే ఆయన ఆస్వాదించు ఆనందించు అనే దాంట్లో అంతగా వెళ్ళట్లేదు. ఇటు ఉంది లైఫ్, అటు ఉందని ఆస్వాదనని చాలామంది పోగొట్టుకోవడం జరుగుతుంది. ఉన్నా కూడా ఆస్వాదించే సెక్షన్ ఉంది, ఆస్వాదించే ఐటమ్ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఆస్వాదింపు అనే సెక్షన్ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఇంకా ఇలాంటి అదరడం చదరడాలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క పాయింట్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పడం జరిగింది. బాబు ఇలా నేను కలిగి ఉన్నాను అనే పాయింట్తో నువ్వు నిలబడి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు నీ పని ఏంటి, ఇలాగ సర్వం ఆటోమేటిక్గా అంతా జరిగిపోతుంది. ఇప్పుడు నీ యొక్క డ్యూటీ, అస్సలైన డ్యూటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవరినైతే కలిగి ఉన్నావో ఆయన ఆస్వాదించాలి. భగవంతుని ఇక్కడి కోసం వాడబడటానికి రాలేదు. భగవంతుని మేము కలిగి ఉన్న సెక్షన్ ఇది వాడబడుకోవడానికి, ఇది బాగు చేసుకోవడానికి, ఇక్కడ హాయిని పొందడం, ఈ హాయిని పొందడానికి రాలేదు. కేవలం అందులోంచి విడగొట్టబడ్డావు, పక్కకు వచ్చావు కాబట్టి హాయిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. ఈ సుఖం ఈ హాయి కోసం భగవంతుడు నిన్ను పైకి తేల్చుకోలేదు. జీవ నుంచి భగవంతుడిగా మార్చింది ఈ హాయిని పొందటానికి కాదు. ఇదంతా ప్రాపంచిక ప్రకృతి హాయి. అసలు గిరిజనవాణి దొరికింది మనకు భగవంతుడిని ఆస్వాదించి, భగవంతుడిని ఆనందించి ఆ హాయిని పొందటానికి, ఆ సుఖాన్ని పొందటానికి. ఇక్కడి పనులు అయిపోయి ఇక్కడ బెనిఫిట్స్ అన్నీ, ఇక్కడ జీవితంలో అంతా హాయిగా ఉంది, ఏ బాధ లేదు, ఏమంది లేదు, అంతా కూడా ఎక్కడెక్కడ సెటిల్మెంట్గా ఉన్నాయండి, హాయిగా ఉంది. ఈ హాయిని పొందటానికి నీకు భగవంతుడు అందలేదు. ఈ హాయిని మాత్రమే పొందటానికి నీకు గిరిజనవాణి అందుకోలేదు. ఇది భగవంతుడు చాలా చిన్న పని అన్నమాట. ఆ పని కాస్త చేసి పెట్టేసి ఇది ఫస్ట్లో చేయించుకునే పని అంతే. ఆ పని కంప్లీట్ అవుతుంది, ఈ రకంగా కంప్లీట్ అవుతుంది. కానీ దీని తర్వాత అసలైన విషయం భగవంతుడు ఎందుకు నీకు అందారు, నిన్నెందుకు తీసుకున్నారు, భగవంతుడు గిరిజనవాణి నిన్నెందుకు అందుకున్నారు, ఇంత పెద్ద సృష్టిలో నిన్న భగవంతుడు ఎందుకు అందుకున్నారు, ఎందుకు నీకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. కోటాను కోట్ల జనం ఉన్నారు, అయినా ఇంతమందిలో నీకు ఇంత పెద్ద సృష్టిలో నీకెందుకు చేయటం, నిన్నెందుకు రప్పించుకున్నారు, నిన్నెందుకు చేయబడుతున్నారు, నిన్నెందుకు ఈ సెక్షన్లోకి తెచ్చుకొని ఇంత విషయం తెలియపరుస్తున్నారు, నిన్నెందుకు ఇంత ఓపెన్ చేసుకున్నారు, నీకెందుకు ఆయన అంత పూర్తిగా కనిపిస్తున్నారు, అగిపిస్తున్నారు, అర్థమవుతున్నారు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే దీనికంతటికి ఇది కారణం రెండో పాయింట్. ఏదైతే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని ఆస్వాదించడానికి, ఆనందించడానికి నీకు ఇంత అవకాశం ఇవ్వబడింది. ఇప్పటి వరకు చెప్పింది ఒక సెక్షన్, నీ జీవిత సెక్షన్. నిర్భయంగా ఉండు అనేది కూడా జీవిత సెక్షన్ కిందే లెక్క. ఆ రకమైన సెక్షన్ కూడా నువ్వు కదిలిపోతున్నావు కాబట్టి ఒక పెద్ద పాయింట్ని ఇచ్చి నిలబెట్టడం జరిగింది. నన్నే కలిగి ఉంది, కానీ నేను ఆల్రెడీగా ఎప్పటి నుంచో కలిగి ఉన్నాను అన్న సెక్షన్ ఎందుకు కలిగి ఉన్నాను నీకు. ఇప్పుడు అసలైన సెక్షన్ స్టార్ట్. నువ్వు కలిగి ఉన్న సెక్షన్ని ఆస్వాదించు, ఆనందించి అందులో ఉంటూ అందులో హాయిని పొందు, ఆ హాయి పొందు, ఆ సుఖాన్ని పొందు అనేది గిరిజనవాణి యొక్క పాయింట్. ఆ పాయింట్ నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్. మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది, తెలుసుకోవాల్సింది పాయింట్, మెయిన్ పాయింట్ ఇది ఇచ్చారు హాయిగా ఉంది అనేది సంబరం కాదు. ఇది ఇచ్చి ఆయనంతగా ఆయన మనకి ఇందులోంచి బయటపడేశారు. ఈ హాయిని టేస్ట్ చూపించారు. ఇంత మాత్రం కోసమే నీకు గిరిజనవాణి దొరకలేదు. దీనికోసం భగవంతుడి అవసరం లేదు, ఆదిమూలం అవసరం లేదు. కానీ ఆయన దిగొచ్చి ఈ పాయింట్ చేశారు. ఇది ప్రాపంచిక పాయింట్. ఆయన దిగినని సెక్షన్లో దిగి వచ్చినా ఈ పని ఆ పనిలో చేస్తూ ఇది కూడా వచ్చేస్తుంది. నీ యొక్క ప్రేమతో అసలు వచ్చేసేయాలి. నేను కనిపించినప్పుడే వచ్చేయాలి, నేను తెలిసినప్పుడే నీకు వచ్చేయాలి. నేను మాత్రమే ఇదంతా ప్రాపంచికం ఏముంది అనేసి నెట్టేయగలిగంత ఏది నీకు ఉండాలి. ప్రేమ నేను కనిపించినప్పుడన్నా, నేను తెలిసినప్పుడన్నా, లేకపోతే నన్ను పొందుతున్నప్పుడన్నా, లేకపోతే నీకు అంతా పొందింప చేయిస్తున్నప్పుడన్నా, ఇన్ని అవకాశాలు వచ్చాయి మనకి ఇన్నేళ్లలో. నేను నీకు మలుస్తున్నప్పుడన్నా, ఆ మలుపుడన్నా చూసుకొని నువ్వు ఇంతే కదా భగవంతుడు చేసుకున్నాడా, నాకు కావాల్సిన భగవంతుడు కదా అని నువ్వు భగవంతుడికి అడాప్ట్ అయిపోవాల్సింది.
ఈ హాయి ఈ సుఖాన్ని అప్పుడే పొందేయాల్సింది, ఆయన ఆనందాన్ని, ఆయన ఆస్వాదన. అలా ప్రతి క్షణం మన భగవంతుని ఆస్వాదించే పాయింట్లో పడిపోవాల్సింది. ఆయన పక్క నుంచి ఆయన మన పని చేస్తున్నాం, మనం ఆయన పని చేయాలి. అలాంటి వ్యూ అందలేదు. ఇంతగా భగవంతుడిని అపనాయించుకొని స్వీకరించేసి లోపలికి ఆయన ఆస్వాదించడం, ఆనందించడం అనేది ఆయన ఈరోజు ముందు నుంచి అనుకుంటున్నంత లెవెల్ రాలేదు. అసలు భగవంతుడు కనిపిస్తూనే వెళ్ళి ఐక్యమైపోతాం. ఐక్యమయ్యే దశ అయిపోయింది. మనకు ఆ దశ ఇవ్వకపోయినా నిలబెట్టారు తను. నిలబెట్టిన పాయింట్ ఎలాంటి పాయింట్లో నిలబెట్టారు? ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంది. అసలు ఫస్ట్ నుంచి అదొక్కటే చేయాల్సింది, తప్ప ఆయన ఏమీ గమనించుకోకుండా. కానీ ఆయన జీవిని మలిపిస్తున్న విధానంలో కూడా ఉంచేసరికి ఆయన బాగా ఉన్నారు అనే పాయింట్తో మనం అలా పెట్టి ఉండేసరికి ఆయన ప్రభావంతో జరుగుతున్నవే చూస్తున్నాం. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఆయన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి అనేది రాదు. ఆ పాయింట్ అర్థం కాదు. కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా ఆయన తెలియజెప్తుంది ఏంటంటే, నేను ఎంత చేసినా కూడా నీ ప్రాపంచ జీవితం ఇంతగా ఉంది. దీంట్లో నువ్వు పొందావు హాయిని పొందే ఒక లెవెల్కి నిన్ను లాక్కోవడం జరిగింది, స్థాయిని పెంచి పైకి తీసుకొని. ఇక ఇప్పుడు నీది అసలైన పని నీది మొదలవ్వాలి. అసలైన మనం గిరిజనవాణి దొరికినందుకు టుడే స్టార్ట్ అనమాట తన వర్క్. ఇంతగా ఆయన చేయటం జరిగింది. ఆయన నేను పొంది ఉన్నాను, నేను కలిగి ఉన్నాను అనే పాయింట్ కూడా రిలీజ్ చేసేయడం జరిగింది. ఇప్పుడు అసలైన వర్క్ స్టార్ట్. ఏంటంటే భగవంతుని ఆస్వాదించి ఆనందం. నువ్వు కలిగి ఉన్నావు, కలిగి ఉన్న సెక్షన్ని ఆస్వాదించాను. అప్పుడు ఈ ఆస్వాదంలో, ఈ ఆనందంలో వచ్చినటువంటి హాయి నిజమైంది. ఇప్పుడు మీరు చెప్తున్న హాయి అంతా ప్రాపంచిక పరంగా ఏమీ లేదు కాబట్టి ఆయన ఆస్వాదిస్తున్నాం. కానీ భగవంతుని ఆస్వాదించిన ఆనందం, అప్పుడు వచ్చినటువంటి హాయి నిజమైంది, అప్పుడు వచ్చినటువంటి సుఖం నిజమైంది, అసలైంది. ఆ రెండు తర్వాత వచ్చే అనుభవం. కానీ ముందు నువ్వు ఆస్వాదించు ఆనందం. అంత ఖాళీగా నేను ఉంచాను, ఇంత ఖాళీగా నిర్వహితంలో ఉంచాను. అదరక బెదరక చెదరక అనే సెక్షన్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఆ మూమెంట్లో నువ్వు ఉండటం జరుగుతుంది. నేను కలిగి ఉన్నానన్న సెక్షన్ బాగా పట్టి ఉంది కాబట్టి, ఏదైతే కలిగి ఉన్నావు నువ్వు భగవంతుని కలిగి ఉన్నాను, ఈ కలిగి ఉన్నానన్న పాయింట్ ఆఫ్ సెక్షన్ని ఇప్పుడు ఆస్వాదించు. భగవంతుని ఆస్వాదించు. ఈ కలిగి ఉన్నాను, ఎక్కడ ఉన్న భగవంతుని ఎలా ఆస్వాదించాలండి అని అనుకుంటూ మిస్టేక్స్ జరిగింది. కానీ ఇప్పుడు పాయింట్ బాగా తెలిసిందండి. కలిగి ఉన్నావు నువ్వు, ఆయన సమస్తం వల్ల నువ్వు ప్రాపంచికలో సుఖపడతావు, హాయిని పొందుతావు. ఆయన వల్ల ఆయన మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన సమస్తాన్ని కలిగి ఉన్నా, అది వేరే విషయం. అది అసలు మనకి ఇప్పుడు ఇక్కడ వర్కౌట్లోకి రాదు. నువ్వు ఆయన్నే కలిగి ఉన్నావు కాబట్టి ఆయన ఒక్కరే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ఎలాగా అంటే ఆస్వాదించడానికి. నువ్వు నీ భగవంతుడు మామూలు జీవితానికి ఆయన యొక్క వర్కౌట్ ఉంది కాబట్టి సమస్త యొక్క వర్కింగ్ చేస్తుంది, అది అయిపోతుంది. ఇప్పుడు మనం ఖాళీ, అన్ని రకాలుగా ఎత్తి పెట్టేసుకున్నాను కాబట్టి పై స్థాయిలో ఆయనతో పాటు పక్కన ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి భగవంతుని, ఆ కలిగి ఉన్న భగవంతుని ఆస్వాదించడం, ఆనందించడం 100 to 100% పాయింట్ ఇప్పుడు నిలబడాలి. అదే పని, ఇంకా రెండో పని లేదు. కలిగి ఉన్నావు అనేది డెఫినెట్ పాయింట్. కలిగి ఉన్నావు అన్న పాయింట్ని నువ్వు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇది ఇప్పుడు రీజనబుల్ పాయింట్. ఆయన చేసిన హెల్పింగ్ మనకు కలిగి ఉన్న దాంట్లో ఫస్ట్ ఇది. దీన్ని కామప్ చేశారు. ఇంకా బయటికి వచ్చే పని కానీ, నువ్వు కదిలే పని కానీ, నువ్వు చెదిరే పని కానీ లేదు. ఇంకా దాన్ని ఫుల్ స్టాప్ అయిపోయింది. జీవితం అనేది ఎంతలా ఉన్నా కూడా ఆయన కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఎటువంటి చికాకు అనేది కలగదు, 100% కలగదు. కాబట్టి ఇంకా నిన్నుగా నిలబెట్టుకోవడం జరిగింది. నిన్నుగా నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయన ఉన్నారు. ఆయన కలిగి ఉన్నావు, పరిపూర్ణంగా కలిగి ఉన్నావు, పూర్తిగా కలిగి ఉన్నావు, కొద్దిగా కూడా కాదు. ఎలాంటి భగవంతుడు అంటే అఖండము, అనంతము, పరిపూర్ణుడైన గిరిజనవాణిని కలిగి ఉన్నాం. ఆదిమూలం భగవంతుని కలిగి ఉన్నాం. అంతటి కెపాసిటీ అయిన భగవంతునే కలిగి. కాబట్టి ఇంకా మనం దేనికి జరగకుండా ఇంకా రెండో పని అంటూ లేకుండా, అందుకే ఆయన అన్నిసార్లు అంటాడు నీకు రెండోది లేదు. ఆలోచించడానికి లేదు, అనుకోవటానికి లేదు, బాధపడటానికి లేదు, విచారించడానికి లేదు, అనుకుంటూ నువ్వు ఏదో చేయటానికి కూడా లేదు. నువ్వంతగా నువ్వు వెళ్ళి చేస్తే ఏమో కానీ లేదు, అంతగా ఉంది. మనం పట్టించుకుంటే అది మనకు ఉందన్నట్టు కనిపిస్తుంది. నువ్వు పట్టించుకోకపోతే ఏమీ లేదు. టేక్ ఇట్ ఈజీ అన్నా ఉంది. ఏమన్నా ఒక పని ఉంటుంది, చేయలేని వాళ్ళకి ఏం చేస్తాం?
చేయాలని మనసు ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు, చేయాలని ఉన్నవాళ్ళు వస్తే చేయించుకుంటారు. నేను చేయను అని విషమించి అసలు చేయాలి అన్న థాటే లేకుండా కూర్చున్న వాళ్ళని ఎవరు కదలు. ఈ పని వాళ్ళని కదులుతారు, వాళ్ళు వచ్చి ఈ పనిలోకి వెళ్తారు. పిలిచేవాళ్ళు కూడా ఉండదు. చేయని వాళ్ళని ఒకసారి చూస్తాం, రెండుసార్లు సేమ్ అదే పద్ధతి. ప్రాపంచిక పనుల్ని మనది అని రాసుకుంటేనే అది మనకు తగులుకుంటుంది. 100 to 100% తగులుకుంటుంది. ఇది మనది కదా అని ముందు అడిగేసేస్తాం. నాది కదా ఈ పని అనుకుంటాం. లేకపోతే నాది కాకపోయినా మంది అనేది ఉంటుంది కదా, సొంత పని, లైఫ్ పని. బాధ కానీ, విచారం కానీ, దుఃఖం కానీ ఏదైనా స్వీకరిస్తాం. ఇది మంది కదా, అలాంటి పాయింట్ ఉంది. స్వీకరిస్తే నీ దగ్గరకు వచ్చి పట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ పట్టించుకుంటూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ పడుతుంది. అసలు మనం పట్టుకోలేదనుకోండి, చూసాం వదిలేస్తాం. పట్టించుకుని వచ్చి మనకి ఇబ్బంది పడుతుంది. అది కావాలంటే అప్సెట్ చేయండి. మనది అని పట్టించుకుంటేనే అది వచ్చి మనల్ని ఇబ్బంది పడుతుంది. దాని రకమైన విచారం వస్తుంది, దాని రకమైన దుఃఖం వస్తుంది. సంతోషకరమైన విషయం అయితే సంతోషం వస్తుంది, ఆలోచింపజేసే విషయం అయితే ఆలోచింపచేసేస్తే 24 గంటలు అందులో ఉంచుతుంది. దాని రీజన్ అది. ఎవరు నన్ను పట్టించుకుంటే వాళ్ళకి పట్టుకుంటాను. భగవంతుడి దగ్గర కూడా అదే రీజన్. నన్ను ఎవరు పట్టించుకుంటే వాళ్ళకి పట్టుకుంటాను, వాళ్ళ దగ్గరే ఉంటాను. అలాగే కాబట్టి ఇంతగా మనకు దాని గురించి నిజానిజాలు తెలిసిన తర్వాత కూడా ఉంటాం మనం అక్కడే, మందే అది. కానీ మనం ఎందుకంటే నేను భగవంతుని కలిగి ఉన్నాను, నా యజమాని ఉన్నారు, నాకు ఆయన చూసుకుంటారంతా కూడా, ఆయన ప్రభావంతో సమస్తం జరుగుతుంది అనే పాయింట్తో మనం ఆయన వైపు మొగ్గు చూస్తాం. అందులో దొరికిన భాగ్యం యొక్క విశేషం తెలుసుకొని ఉంటాం. కాబట్టి మొగ్గటానికి కూడా అటువైపు ఊసుకొని ఉండదు. అందుకే నీకు రెండోది లేదు, స్వీకరించకు, వెళ్ళకు అంటుంటారు. ఆ రకంగా మనకు మెయింటైన్ అవుతున్నప్పుడు అది ఉన్నది భగవంతుడే. కాబట్టి ఇంకా భగవంతుడిని మనం కావాల్సింది కూడా ఆయనే. కాబట్టి ఆయన్ని ఆస్వాదించాలి, ఆయన ఆనందిస్తూ ఉంటాం. రెండోది లేనప్పుడు మనకు ఉన్న పని ఇది రీజనబుల్ కూడా. ఇప్పుడు డ్యూటీ కూడా అదేగా ఉంది. కాబట్టి భగవంతుని అందిన భగవంతుని, మనం పొందబడి ఉన్న భగవంతుని ఆస్వాదించు, ఆనందించు. ఇది ఆయన ఇవ్వబడినటువంటి గిఫ్ట్ మనం. ఇది మాత్రం 100 to 100% పొందే తీరాలి, ఉండి తీరాలి. ఇది ఉంటూ ఉన్నప్పుడు మనకు ఒకసారిగా మనం అవాయిడ్ చేస్తూ విషయాన్ని కానీ దేన్నైనా సరే అవాయిడ్ చేస్తూ భావాన్ని కలిగి ఉన్నాం అనుకొని ఆయన వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రభావంతో ఇంకా రెండోది ఆటోమేటిక్గా అదే అవాయిడ్ అయిపోతుంది. మనం అవాయిడ్ చేయాల్సిన పని ఇంకా రెండో ఆటోమేటిక్గా ఆయన కలిగి ఉన్న కవచం ఉంటుందేమో. మనం దించుకోవాలన్నా బాగా దిగదు, విచారం దిగదు, ఆలోచన దిగదు. ఏది చేసినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆలోచించిన ఒక నిమిషం పాయింట్ కోసం ఇందులో ఉండే ఆలోచిస్తాం కాబట్టి దాని ఆలోచన యొక్క విపరీత ధోరణి ఉండదు. బాధ కలిగించేంతగా ఉంటుంది. ఆలోచిస్తాం, వదిలేస్తాం, ఆలోచిస్తాం, క్లియర్ చేస్తాం, వదిలేస్తాం. క్లియర్ కూడా మనమే చేస్తాం. దాని గురించి ఆ టైప్ ఆఫ్ ఉన్నటువంటి చికాకు ఉండదు. చికాకు లేకుండా క్లియర్ చేస్తాం. చికాకు లేకుండా దాని యొక్క ఎసెన్స్ పట్టకుండా అక్కడ ఉంటాం. విషయాల్లో మనమే ఉంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోం. అప్పాళ్ళు ఎవరికో అప్పు చెప్పడం జరగదు. ఎందుకంటే మీ దగ్గర మన లైఫ్ విషయమే కాదు. కానీ కదిలింపు, అదిలింపు, చెదిరింపు అనేది ఉంటుంది. అది చాలా బెనిఫిట్ పాయింట్. బాగా మనం చూడగలిగే పాయింట్. మనం ఉంటున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయగల పాయింట్, చూడగలిగే పాయింట్. కాబట్టి ఇంకా అలాంటి పనులు మనకు ఉండవు కాబట్టి ఎవర్ గ్రీన్గా ఎప్పుడు ఉంటాం, స్టడీగా ఉంటాం. ఎందుకని అంటే నువ్వు భగవంతుని కలిగి ఉన్నావు కాబట్టి ఆ స్టడీనెస్ వచ్చింది, ఆ ఎవర్ గ్రీన్ తను వచ్చింది. అందులో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ మనకు ఈ పని లేదు కాబట్టి ఆయన ఆస్వాదించాం. అది మస్ట్ అండ్ షుడ్గా జరగాలి. అది 100 to 100% జరగాలి. ఏదో కాస్త జరిగి ఒకసారిగా మనం ఇది అని డిసైడ్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ వర్క్లో పడ్డాం అనుకోండి, ఎప్పుడు అది ఇంకా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ సెక్షన్ అది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఆ జ్యూస్ ఇంకా మళ్ళీ పదే పదే నేను ఆస్వాదించాలి అనుకుంటా ఆస్వాదించడం, నేను ఆనందించాలనుకుంటా ఆనందించడం, మనం కావాలని వెళ్ళి చేసే వర్క్. ఫస్ట్ ఒకసారి ఆ విషయాన్ని మనం పట్టుకొని అందులో ఉండిపోవడం అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా రెండోసారి బటన్ నొక్కినట్టు ఇంకా కంటిన్యూషన్ జనరేట్ అన్నమాట. జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇంకెప్పుడు అందులో ఉన్న వాళ్ళం ఉంటుంటాం, అది వచ్చేస్తూ ఉంటుంది, ఆనందం ఉంటుంది.
ఆటోమేటిక్ కనెక్షన్. ముందు మెయింటైన్ అవ్వటం, ముందు దాన్ని స్వీకరించి నువ్వు నిలబడటం అనేది నీది. బాగా తెలియజేస్తుంది. ఎప్పుడు అదే హమేషా మన జీవితాంతంలో పట్టుగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ సిస్టమ్ అయిపోయి మనం అందులోనే రన్ అవుతాం, అదిగానే రన్ అవుతాం, అదిగానే నిలబడిపోయి ఉంటాం. ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. భగవంతుడి ఆస్వాదనే ఉంటుంది, భగవంతుడి ఆనందమే ఉంటూ ఉంటుంది, ప్లస్ భగవంతుడినే కలిగి ఉంటాం. ఆ మాట మార్చే పని లేదు. ఈ రకంగా వర్కౌట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉండడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇది అసలు ఈ పని అసలు ఇప్పుడు మొదలవ్వాలి. మొన్న చెప్పినా కూడా ఇంకా కిరికిరీలు కురుకులు వస్తున్నాయి కాబట్టి ఆయన మళ్ళీ పేపర్ వెయిట్ పెట్టాల్సి వచ్చింది. భగవంతుడినే కలిగి ఉన్నాను. భగవంతుడిని పొందాలి, ఆస్వాదించాలి, పొందబడి ఉన్నాము అన్న పాయింట్ బాగా భగవంతుడు అంతటి భగవంతుడు పొందబడి ఉన్నాము అని ఆ ప్రీతి, ఆ ప్రేమ వచ్చేయాలండి. ఇది సంతోషమే కాదు, ఆ ప్రీతి రావాలి, ఆ ప్రేమ వచ్చేయాలని. భగవంతుని కలిగి ఉన్నాము, పొందబడి ఉన్నాము అనేది కలిగి ఆ సంతోషము, ఆనందము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా దిగిపోయి ఉండాలి. డిగ్రీ హోల్డర్స్ డిగ్రీ వచ్చినప్పుడు, ఇంటర్ అయిపోతే ఇంటర్, డిగ్రీ అయిపోతే డిగ్రీ, లేకపోతే జాబ్ వస్తే, లేకపోతే పెళ్ళైతే ఇలా ఒక కలిగి ఉన్నామన్న సంతోషం ఉంటుంది. అలా భగవంతుని కలిగి ఉన్నాము అనే సెక్షన్లో నిలబడిపోయి ఉండాలి. అప్పుడు దాని యొక్క రీజన్ మనకు, దాని యొక్క సిస్టమ్ మన దగ్గర వర్కౌట్ అవుతుంది. అది కూడా ఆటోమేటిక్గా అవుతుంది బాబా వల్ల. భగవంతుని కలిగి ఉండి ఆ ఆస్వాదింపు, ఆనందింపు అనేది మనం స్టార్ట్ చేస్తే చాలు, అదే కంటిన్యూషన్. అప్పుడు మన చూపుకు కానీ, మన ధ్యాసకు కానీ, మన లోపల కానీ రెండోది అనేది ఒకవేళ కనిపించిన పట్టదు అన్నమాట. లోపలికి దిగడం ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది కళ్ళకి, అనిపిస్తూనే ఉంటుంది ఉంది అని. మనం కూడా చేస్తూనే ఉంటాం, అంత పట్టకుండా నలగబడకుండా దాంతో వర్క్ చేస్తాం. అది ఫ్రీ ఫ్రెష్ ఫ్రాంక్ అని ఫస్ట్లో చెప్పింది కూడా అది. ఫ్రీగా ఉండు ఎప్పుడు కూడా. ప్రాపంచిక జీవితం ఎలాగున్నా నువ్వు ఫ్రీగా ఉండు, నువ్వు ఫ్రెష్గా ఉండాలి, నువ్వు ఫ్రాంక్గా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? భగవంతుని చూసుకుంటూ ఉన్నప్పుడు అన్నాము. దానికన్నా మించింది కూడా కలిగి ఉన్నామన్న పాయింట్ ఇచ్చారు. కాబట్టి కలిగి ఇంకా ఇంకా కొద్ది స్టెప్ పెరిగింది. కలిగి పొందడమే కాదు, కలిగి ఉన్నాం. ఆటోమేటిక్గా ఆ స్టబర్నెస్ వచ్చేస్తుంది. అది బాగా తెలియజెప్పే విషయం. వాళ్ళు ఆస్వాదంలో, ఆ హాయిలో ఉంటూ ఉండాలి. హాయి అంటే భగవంతుడితో ఆస్వాదించిన ఆనందంతో కూడిన హాయి, ఆయనకు ఆస్వాదన. అది మనలో రన్ అవుతూ ఉండాలి, ఆ హాయిని పొందుతూ ఉండాలి. మనమేం తెలియకుండా అనుకోవట్లేదు, ఆయన కలిగి ఉన్నాడు. లంకా కొద్ది చెప్పగలిగినంత పాయింట్ అనమాట. అందుకే మన సంస్థ కూడా ఒప్పుకుంటుంది. కాదు, లేదు, ఎక్కడ అని అంటుంది. దేవుడికి ధైర్యం చదువు. మనసుకు లేదు, బుద్ధికి లేదు, అహానికి లేదు, దేనికి లేదు. ప్రతి దాన్ని మీ భక్తికి, మీ శ్రద్ధకి, మీ సేవకి ఏది కూడా మాట్లాడలేదు. మేమే కలిగి ఉన్నాం. ఎందుకంటే అవి కూడా చేస్తున్నాయి, చూస్తున్నాయి కాబట్టి. అవి కూడా దిశానిర్దేశం కలిగి చూస్తున్నాయి కాబట్టి భగవంతుని ఎవరి దగ్గర వాళ్ళకి కన్ఫర్మేషన్. కాబట్టి అది లోపల నుంచి సహా స్వీకరించాలి. లేకపోతే మనం అనుకొని, మన స్పృహతో అనుకొని వాటన్నిటికీ ఒప్పుదల చేయించి అంతటి కష్టం లేదు. అందుకే బాబా కూడా అంటుంటారు, ఏదైనా చెప్పినప్పుడు నువ్వు విని ఉండు అంతే. వర్కౌట్లోకి అదే వస్తుందంటే అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాటలో రీజనబుల్ ఉంది కాబట్టి మన దగ్గర ఇది ఉంటుంది రీజన్. కాబట్టి కన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ వింటుంది, అవును కదా అని తెలుసుకుంటుంది, ఒప్పేసుకుంటూ ఉండిపోతుంది. అది పాయింట్. అంత లోపల నీ సమస్తంతో సహా, సమస్తాన్ని కూడా ఆయన మోక్షాన్ని అర్హతనిచ్చారు, మన సమస్తాన్ని. కాబట్టి జీవ యొక్క సమస్తంతో సహా వెళ్ళి ఆయన కలవచ్చు అన్నంత
వాడిని ఆయన ప్రసాదించినప్పుడు వాటికి కూడా ఎంత మౌల్యం ఉంది, దానికి కూడా ఎంత ట్రైనింగ్ అయి ఉందని, దానికి కూడా ఎంత మలుచుకోవచ్చు. అది కానీ సమస్తాన్ని కూడా మలుచుకుంటూ ఒక్క నీ గృహాన్ని ఒక్కటినే కాదు, నీలో ఉన్న ఆయన ఒక్కరే కాదు మలచబడింది. సమస్తాన్ని మలుచుకుంటూ తయారు చేసుకుంటూ వాటికి కూడా తెలియజెప్పుకుంటూ ఉంటాడు కానీ. కాబట్టి మొదటి స్థాయి నుంచి కూడా అవన్నీ భగవంతుని దర్శిస్తూనే ఉన్నది, దర్శిస్తూ వస్తూనే ఉంటాడు. మీరు ఒక్కరే వింటాం కాదు కదా, ఆయన మాట మాట్లాడుతున్నప్పుడు మీరు సమస్తం వింటూ ఉంటారు. సమస్తం ఎలర్ట్ అయిపోయి అంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ధ్యాస ఉండదు, ఏది గుర్తురాదండి అంటే సమస్తం ఒక చోటికి వచ్చేసి అలా చూస్తూ ఉంటాయి భగవంతుని, అలా ఆయన మాటని స్వీకరిస్తూ ఉంటాయి. అలా వచ్చేస్తాయి అవి కూడా. అందు లోపల ఎన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి, ఎంత సమస్తాన్ని కలిగి ఉన్నారు అనేది మీరు మీ యాక్టివిటీస్ అన్నీ కూడా. సమస్తం అంటే సమస్తం, మీ బయటి ఇంద్రియాలు, అంతరింద్రియాలు, సమస్త సైన్యం మొత్తం ఒక చోటికి వచ్చేసి అన్ని అలర్ట్గా చూస్తాయి, ఆయన్ని దర్శిస్తాయి, సమస్తం వింటూ ఒక్కరే కాదు. కాబట్టి అంత శ్రద్ధగా వాటిని కూడా ఆయన మలుచుకున్నారు, వాటికి కూడా మోక్షం అంటే భగవంతుని వాటితో సహా జీవి వెళ్ళి నిలబడే స్థాయిని. అన్నీ వదిలేసి నువ్వు ఒక్కడివే రా అని అనట్లేదు కదా బాబా, అనలేదు కూడా. వాటినన్నా మార్చుకోగలిగారు, మరల్చుకోగలిగారు చాలా ఈజీగా. నువ్వనే నిన్ను మాత్రం చాలా స్ట్రాంగ్గా నువ్వు లేకుండా నువ్వు ఉండని మాత్రం బడి పందుల్లో పెట్టాల్సి వచ్చిందా. స్ట్రిక్ట్ అమ్మ నువ్వు వస్తే చాలా ఇబ్బంది, నువ్వు లేకుండా నువ్వు ఉండి. ఇప్పుడు ఆ జీవి అని నేను చాలా హార్డ్ అమ్మ, ఎప్పుడు స్లిప్ అవుతుందో చెప్పను. చూసాను ఇన్నేళ్ల బట్టి దానికి కనిపిస్తున్నా, ఇన్నేళ్ల బట్టి ఉన్నానని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, ఇన్నేళ్ల బట్టి నేనున్నాను నీతో అనేసి ఎన్ని విధాలుగా చూపించిన, క్రెడిట్స్ ఇచ్చినా కూడా దానికి మళ్ళీ ఆగక ఆ లక్షణం ఏమవుతుంది, మళ్ళీ నువ్వు ఎలా నేను నిలబడాలి అనేది లేకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నావు ప్రపంచం. ఏ కాస్త చిన్నది వచ్చినా వెళ్ళిపోతుంది, ఏదో పెద్దది అనుకోండి వెళ్ళిపోతున్నావు. అట్లా నువ్వు చాలా డేంజర్ బాబు, నిన్ను చాలా గట్టిగా పట్టుకోవా, అందుకని నువ్వు లేకుండా నువ్వు ఉండు అనేసి స్ట్రిక్ట్ ఆర్డర్. అది వస్తే చికాకు అంతగా నిలబెట్టుకోవడం.